నేను ఫోన్లో కూడా ఇదే విషయం చెప్పాను కదమ్మా. ఏంటా ముఖ్యమైన విషయం? అయ్యో టీచర్ టీచర్ దాని కింద పడిపోయింది. అయ్యో రిషిత, అయ్యో అయ్యో అత్తయ్య, నేనది వినలేదు. అందుకే నేను వెంటనే మీ దగ్గరికి రాలేకపోయాను. నేను నీకు చెప్పేశాను, నువ్వు వినేసావు అనుకున్నానమ్మా. మీ అమ్మ చావుకి కారణమైంది ఆ పూర్వనే. ఆ పూర్వం మా అమ్మనే కాదు, నిజం తెలిసిన అందరినీ పొట్టన పెట్టుకుంటుంది. డ్రైవర్ నాగరాజుని కూడా చంపింది. ఈ విషయం మనం గగన్కి చెప్పాలమ్మా. వద్దత్తయ్య, చెప్పొద్దు. ఎందుకమ్మా? ఆ పూర్వ గురించి మీకు తెలుసు కదత్తయ్య. ఇప్పుడు ఆ విషయం బావకి చెప్తే వాళ్ళ అంతు చూడ్డానికి వాళ్ళ ఇంటి మీదకి వెళ్తాడు. అక్కడ ఏం జరుగుతుందో మనకి తెలియంది కాదు. అపూర్వ తన మనుగడ కోసం ఎవరినైనా చంపడానికి వెనకాడదత్తయ్య. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. నేను అసలు ఆలోచించలేదు. అందుకే ఈ విషయం బావతో చెప్పనని నాకు మాట ఇవ్వండత్తయ్య. చెప్పనమ్మా. ఆ రత్నం కూడా కెమెరా కోసం అంత గొడవ చేసిందంటే ఆ రత్నం అపూర్వ మనిషి. అపూర్వ తన మనిషిని పని మనిషిగా మన ఇంట్లో పెట్టిందత్తయ్య. తన రహస్యం బయటపడకూడదు అని ఎంతటి దారుణానికైనా ఒడిగడుతుందమ్మా అపూర్వ. మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేశాక కూడా మీ మీద హత్యా ప్రయత్నానికి ప్రయత్నించింది. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలత్తయ్య. బావకి ఈ విషయాలేవీ తెలియకుండా మనం జాగ్రత్త పడాలత్తయ్య. నువ్వేడవకు నాన్నా. అమ్మ స్పృహల నుంచి బయటకు వచ్చింది. వదినా, స్పృహ కోల్పోయిన దగ్గర నుంచి మేమెంత బాధపడ్డామో తెలుసా అమ్మా? అన్నయ్య అయితే నీ కోసం చాలా కష్టపడ్డాడు. పూరి, ఇప్పుడు అవన్నీ ఎందుకు?
అంతా దేవుడి అనుగ్రహం. నాన్న గగన్, నువ్వు నువ్వు దేవుణ్ణి మొక్కుతున్నావా? అత్తయ్య, మీరు స్పృహలో లేని టైంలో చాలానే జరిగాయి. మీకు ఆపరేషన్ తర్వాత డాక్టర్ చెప్పలేము అంటే బావ ఎంతగానో తల్లడిల్లిపోయాడు. మీకోసం దైవాన్నే నమ్మి మొక్కాడు. మీకోసం ప్రాణభిక్ష పెట్టమని దైవం ముందు కన్నీరు కార్చి వేడుకున్నాడు. మీరు బ్రతకాలి అంటే శారీరక శ్రమతో సంపాదించి 1116 రూపాయలు ముడుపు కట్టాలంటే అలాగే చేశాడు. సంపాదించిన డబ్బుతో ముడుపు కట్టి అంగ ప్రదక్షిణలు చేశాడత్తయ్య.